ఈరోజు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశను మార్చే చారిత్రాత్మక వేదికగా విశాఖ సిఐ సుమిట్ ఒకటి నిదర్శనమైంది. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల హబ్గా మార్చేందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి కృషి ఎలా ఫలించిందో మనం నవంబర్ 14th and 15th చూడటం జరిగింది. ఇది ఒక పెట్టుబడి యుగానికి నాందే కాకుండా మరి గ్లోబల్ దృష్టిని ఆంధ్రప్రదేశ్ మీద కేంద్రీకరించే విధంగా కృషి జరిగింది. అది చారిత్రాత్మకంగా నిరూపించబడింది. ఈరోజు మీరు గమనిస్తే 2014 నుంచి 19 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆంధ్రప్రదేశ్ని ఒక పెట్టుబడుల హబ్గా ఏ విధంగా చేశారో మీరు అసెంబ్లీలో దివంగత నేత గౌతమ్ రెడ్డి గారు మాట్లాడటం మీరు గమనించాలి. ఎందుకంటే 5 లక్షల కోట్ల పెట్టుబడి తీసుకురావటం, అందులో 5 లక్షల ఉద్యోగాలు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినని స్వయాన వైసీపీ నాయకులు చెప్పడం జరిగింది. ఈరోజు మీరు గమనిస్తే ఇక్కడ నవ్యాంధ్రకి నవశకం, సిఐతో శ్రీకారం, పెట్టుబడుల పండగ, ఉద్యోగాల వెల్లువ, ఇదంతా కూడా చూస్తుంటే మనందరికీ ఏ విధంగా అనిపిస్తుందంటే మనం అనుకున్నది 9.5 లక్షల కోట్లు, దానికాను 410 MOUలు, మరి 7.5 లక్షల కోట్ల మరి పెట్టుబడులు అయితే 7 లక్షల పైన మనకి జాబ్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేసాం. కానీ దానికి భిన్నంగా పారిశ్రామికవేత్తలందరూ కూడా క్యూ కట్టి మరి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం అనేది మనం గమనించాం. వాళ్ళందరూ డే 0 నుంచే 7.5 లక్షల కోట్లు పెట్టడం, డే 1 నుంచి మరి 8.5 లక్షల కోట్లు, వెరసి 13,25,000 కోట్లు మనకి పెట్టుబడులు రావటం, దానికాను 610 MOUలు, 16 లక్షల ఉద్యోగాలు మనకి రావటం గమనించాలి. ఈ విధంగా చూస్తుంటే మరి చంద్రబాబు నాయుడు గారి కృషి, లోకేష్ గారి ఆలోచన, సంకల్పం మరి సక్సెస్ అయిందని మనం గమనించాలి. ఇందులో మీరు గమనిస్తే ఆల్మోస్ట్ మనకి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో 16 లక్షలు పైగా రావటమే కాకుండా మనము 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పకుండానే మరి ఈరోజు అంతకంటే ఎక్కువగా భిన్నంగా మరి 20 లక్షల కోట్ల పెట్టుబడి మనకు రావటం అనేది గమనించాలి. తద్వారా 25 లక్షల ఉద్యోగాలు మనకు వస్తున్నాయి. ఇందులో మనకి ఆల్మోస్ట్ 610 ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ డెలిగేట్స్, 1,310 మంది, స్టూడెంట్స్ 500 మంది. స్టూడెంట్స్ని ఎందుకు ఈ యొక్క సదస్సులో ఇన్వాల్వ్ చేశారంటే వాళ్ళని ఈ సదస్సులో ఉండటం వల్ల వాళ్ళకి సృజనాత్మకత అంటే ఇంటర్వెన్షనల్గా వాళ్ళకి అండ్ ఇన్నోవేటివ్ థాట్స్ వచ్చి లేటర్ ఆన్ దే కెన్ బికమ్ ఎంటర్ప్రెన్యూర్స్. ఇందులో ఆల్మోస్ట్ చాలామంది బయలేటరల్ మీటింగ్స్, అంటే ఆ సదస్సు జరుగుతుండగానే పక్కన చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ ఆ బయలేటరల్ మీటింగ్స్ అనేవి 24 అటెండ్ చేయటం, బిజినెస్ మీటింగ్స్ 16, తర్వాత నేషనల్ డెలిగేట్స్ 8 మీటింగ్స్ అటెండ్ చేశారు. ఇందులో మెక్సికో, ఇటలీ, జపాన్, తైవాన్, న్యూజిలాండ్, యూరప్ పలు రాష్ట్రాలు ఇందులో పాల్గొన్నాయి. అయితే వాళ్ళు ఎందుకు ఈ విధంగా పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడికి వచ్చారు అంటే మనం ముందుగా చెప్పాల్సింది ఏంటి, ఈజీ ఆఫ్ డూయింగ్ వర్క్. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఒక వర్క్ చేయాలంటే చాలా కష్టపడతాం, కానీ ఈజీ ఆఫ్ డూయింగ్ గేర్ మార్చి ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అవటం వల్ల ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి ఇంతమంది వచ్చారు. అయితే ఈరోజు జరుగుతున్న ఈ యొక్క అంశాలు మీరు 1 by 1 చూస్తుంటే మనకి ఈ యొక్క బిజినెస్ పరంగా అండ్ పవర్లో ఎక్కువ పెట్టుబడులు వచ్చినాయి. ఈ పవర్లో ఏంటంటే ఆల్మోస్ట్ 5,33,000 కోట్లు రావటం, ఎనర్జీలో అంటే 63 కంపెనీస్ పార్టిసిపేట్ చేసినాయి, ఇండస్ట్రీ పరంగా 193 కంపెనీస్, దానికాను 2,80,000 కోట్లు రావటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 38 కంపెనీస్, దానివల్ల 2 లక్షల కోట్లు, అండ్ ఐటీ కంపెనీస్ వల్ల 1,60,000 కోట్లు, ఏపీసీఆర్డీకి ఆల్మోస్ట్ 14 కంపెనీస్ వస్తే దానికి 48 వేల పైన మనకి సిఆర్ మనకి రావటం, టూరిజంకి 122 కంపెనీస్ రావటం, దానికి 21,000 కోట్లు, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్కి 38 కంపెనీస్, దానికి 13,000 కోట్లు, అండ్ టెక్స్టైల్స్కి 7, దానికాను
4 లక్షల పైన కోట్లు రావటం, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఏదైనా కానీ లక్షలు మించి ఉన్నది పెట్టుబడి. అంటే ఈ విధంగా చూస్తుంటే ఎప్పుడైతే ఈ రిలయన్స్, గూగుల్స్ అండ్ రెన్యూ, హీరో, ఫ్యూచర్ ఈ కంపెనీస్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కాలంలో పారిపోయినాయి. ఎందుకంటే వాళ్ళు చేసిందంతా విధ్వంసం. ఒకరోజు మీరు చూస్తే కనుక అమరావతిలో తిరిగిన రైతులకు తెలుసు దాని బాధలు. అమరావతి అనేది రాజధాని కాదు, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అండ్ కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్తూ ఒక్క రాజధాని కూడా డెవలప్ చేయకుండా అక్కడ రాజధాని లేని రాష్ట్రాన్నే చేశాడు ఆంధ్రప్రదేశ్ని. ఇలాంటి వ్యక్తి పెట్టుబడుల్ని ఎలా ఆస్వాదిస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీరు చూస్తే 2019 నుంచి 2024 వరకు ఆయన ఒక సుమిట్ పెట్టాడు, ఇంటర్నేషనల్ సుమిట్ అని. సో అందులో పెట్టుబడులు మాత్రం ఏమీ తీసుకురాకపోగా వాళ్ళు చేసిన కంపెనీస్ ఏంటంటే పచ్చళ్ళు, నూడిల్స్, తర్వాత కరివేపాకు పౌడర్స్, ఫిష్ మార్ట్, ఇది కదా వీళ్ళు చేసింది. మరి వీళ్ళు ఎట్లాంటి విధ్వంసం సృష్టించారంటే శతాబ్దాలుగా ఆదాయ వనరులుగా నిలిచిన అమర్రాజాన్ని పారదోలారు. కియా, జాకీ కంపెనీస్ ఏవైతే పెడదామని అనుబంధ సంస్థలు వస్తే వాటిని కూడా పెట్టకుండా బెదిరించారు. సింగపూర్ స్టార్టప్ కంపెనీ, బిఆర్ సెట్టి గ్రూప్స్ వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో అంటే 2019 నుంచి 2024 వరకు వాళ్ళు అడ్రస్ లేకుండా పెట్టుబడులు ఎలా పెడతారు, రాజధాని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు, మీ అంత చూస్తాను అని బెదిరించింది ఎవరు? వైసీపీ ప్రభుత్వం, వైసీపీ గుండాలు. ఈరోజు ఆ గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు విదేశీయుల్ని, పెట్టుబడిదారులని బెదిరించి పెట్టుబడులు తీసుకుని వచ్చారని. మీరు కదా బెదిరించేవాళ్ళు, మీరు కదా ఈ గూండాయిజం చేసేవాళ్ళని మరి నేను ఒకసారి మీ చేసిన పనులకు గుర్తు చేస్తున్నాను. ఈరోజు మీరు గమనిస్తే నిరక్షరాస్యత, పెట్టుబడులు ఆగిపోవడంతో మరి 24% నిరుద్యోగ రేటు ఉండి ఆల్మోస్ట్ 4,100 మంది ఆత్మహత్య చేసుకోవటం ఏ ప్రభుత్వంలో జరిగింది? మీ ప్రభుత్వంలో కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే అది మీరు నేను చెప్పింది కాదు, ఇది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే చెప్పిన సర్వే అది. అయితే మీరు 2017 కనుక గమనిస్తే 2017లో సిబిఎన్ గారు మరి కియా కంపెనీని తీసుకొచ్చి దాని ద్వారా 13,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి బెస్ట్ ఓనర్గా ఆయన చేశారు. దానివల్ల మనకి 18,000 జాబ్స్ వచ్చినాయి. ఈరోజు రాష్ట్రం కానీ కేంద్రంలో కానీ ఎక్కువ పన్ను పే చేస్తున్నారు ఎవరైనా అంటే అది కియా గ్రూప్. అయితే నాడు ఆ విధంగా ఉంది, మరి నేడు ఈ విధంగా పెట్టుబడుల పరంపరతో ఈ యొక్క చీకటి ఆంధ్రప్రదేశ్ని, అంధకార ఆంధ్రప్రదేశ్ని, తర్వాత గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్ని గాడిని పెట్టడానికి ఏపీ బ్రాండ్ని పునరుద్ధరించడానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. ఈరోజు మీరు చెప్తారు మరి 2019-24లో ఎలాంటి కంపెనీస్ తీసుకొచ్చారో మీకు తెలుసు. మరి 10 లక్షల కోట్లు పెట్టుబడిని మీరు పంపించారా లేదా అని మరి మేము మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మన అభివృద్ధి ఏ విధంగా వస్తుంది? మనకి విదేశీ పర్యటనలో తిరిగినా, గ్లోబల్ రోడ్ షోలో తిరిగినా, లేకపోతే 1-to-1 విదేశీలతో మీరు మాట్లాడినా పెట్టుబడులు వస్తాయి. అది మీరు చేశారా? అందరినీ పిలిచి ఇక్కడే ఇంటర్నేషనల్ సుమిట్ పెట్టారు. కానీ మా యువనేత ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు దుబాయ్ వెళ్ళారు, లండన్ వెళ్ళారు, దావోస్ వెళ్ళారు. ఇలా రకరకాల ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళందరితో ఇంటరాక్టివ్ మీటింగ్స్ పెట్టుకొని ఈరోజు ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చారంటే దట్ క్రెడిట్ గోస్ టు అవర్ యంగ్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు. మరి ఆయన ఎంతో కష్టపడితే గ్లోబల్ క్లౌడ్ వచ్చింది. ఈ గ్లోబల్ క్లౌడ్ వల్ల మనకి 1,33,000 ఉద్యోగాలు వచ్చినాయి. సో దీనివల్ల మనకి ఆల్మోస్ట్ చాలా ఉద్యోగాలు వస్తాయి. ఇలాంటి ఈ యొక్క గూగుల్ క్లౌడ్ని కూడా క్రెడిట్ చోర్గా మీ అకౌంట్లో వేసుకుంటున్నారు. అంటే మీరు చేసేది తక్కువ, కానీ క్రెడిట్ కొరకు చాలా పాపులారిటీ ఎక్కువ ఉంటుంది. ఈరోజు మీరు గమనిస్తే మరి చాలాసార్లు మీరు చెప్పేది ఏంటంటే ఈ కొత్త కంపెనీస్ ఏమొచ్చినా కానీ వాటిని ఎట్లా పారదోలాలా, లేకపోతే ఏ విధంగా నాశనం చేయాలి రాష్ట్రాన్ని ఎలాగా అభివృద్ధిని దిగజార్చాలనేదే మీ యొక్క కంకణం కట్టుకొని ఉంటారు. మీరు చేస్తుంది మొన్నేమో కల్తీ మద్యం చేశారు. కల్తీ మద్యాన్ని సరఫరా చేసి ఈ కూటమి ప్రభుత్వం కల్తీ మద్యం చేస్తుంది అని నిరూపించడానికి జోగి బ్రదర్స్ని దించారు. మరి డ్రగ్స్ దందా
అంటే లోకేష్ గారు వైజాగ్లో ఒక ఐటీ హబ్గా చేయడానికి ఆయన కృషి చేస్తుంటే మీరు చేస్తుందేంటి? అక్కడ ఐటీ హబ్ లేకుండా మత్తు రాజధానిగా చెయ్యాలి అనే ఉద్దేశంతో మీ యొక్క స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ పులగం కొండారెడ్డిని దించింది నిజం కాదా? ఆయన ఎల్ఎస్డి తర్వాత గంజాయి అమ్ముతూ సరఫరా చేస్తూ మరి లీగల్ టీమ్కి దొరికిపోయారు. అంటే వాళ్ళు టార్గెటింగ్ కూడా యువతని, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని హాస్టల్స్లో ఎక్కువగా సరఫరా చేయటం అనేది ఇక్కడ మీరు గమనించాలి. అంటే ఏంటంటే ప్రతి ఒక్క పనిని కూడా మీ అకౌంట్లో, మంచిదైతే మీ అకౌంట్లో వేసుకుంటారు, కానీ చెడుదైతే కూటమి ప్రభుత్వం మీద రుద్దుతారు.